హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం అందరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా డేస్ ఎందుగా మనం ఆన్లైన్లో మీట్ అయ్యి. సో ఈరోజు వీడియోలో అప్డేట్ ఏంటంటే, దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఎంసీఏ ఎంబీఏకి అడ్మిషన్స్కి ఏపీఐసెట్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇది నోటిఫికేషన్ అయితే కాదు గైస్, మీ అందరికీ ఇది ఒక ఎమోషన్ అనే చెప్పొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని అయితే అలో చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు అందరికీ ఉన్న కామెంట్ డౌట్స్ చెప్తాను అండ్ అలానే షెడ్యూల్ గురించి కూడా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ మనం స్ట్రక్చర్ వైజ్ చూద్దాం, షెడ్యూల్ చూద్దాం ఫస్ట్ అయితే. సో ఏపీఐసెట్ ఫైనల్ ఫేజ్కి రిజిస్ట్రేషన్స్ అయితే సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 6 వరకు, అంటే సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 6 4 డేస్ మనకి రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతాయి గైస్ ఏపీఐసెట్ ఫైనల్ ఫేజ్కి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 7 వరకు, అంటే సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7. సో ఇవి కూడా వెరిఫికేషన్ కూడా మనకి 4 డేస్ అయితే జరుగుతుంది ఆన్లైన్లో. ఓకేనా? ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే మనకి సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 8 వరకు. సో వెబ్ ఆప్షన్స్ కూడా మనకి సెప్టెంబర్ 8 అండ్ అలానే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ సెప్టెంబర్ 9. సో కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్కి అయితే 5 డేస్ అయితే మనకి డేట్స్ అయితే ఉన్నాయి, సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 9 వరకు. సో సెప్టెంబర్ 8 లోపల మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి ఒకవేళ ఫ్రీజ్ చేసుంటే, సో పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మోడిఫికేషన్స్ కానీ అప్డేట్ కానీ చేసుకోవాలనుకుంటే మీరు అన్ఫ్రీజ్ చేసుకొని సెప్టెంబర్ 9 అయితే అన్ఫ్రీజ్ చేసుకొని అయితే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఫ్రీజ్ చేసే అవసరం లేదు, మీరు జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్. ఓకేనా? అండ్ మనకి సీట్ అలాట్మెంట్ అయితే సెప్టెంబర్ 11 అయితే రిలీజ్ చేస్తారు. అండ్ మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో మనకి సెప్టెంబర్ 11 అయితే తెలుస్తుంది. ఇంకా సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 13 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్. మనకి ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 12, సెప్టెంబర్ 13 ఈ 3 డేసే మనకి టైం ఉంది. ఓకేనా? సో మీకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. సో ఇక ఫస్ట్ ఫేజ్లో మీరు సాటిస్ఫై అయితే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇంకా చాలామందికి కామన్ డౌట్ ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలా లేకుంటే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా అని చాలామంది కామన్ డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే గైస్, మీరు డైరెక్ట్గా సెప్టెంబర్ 5 నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేయచ్చు. ఓకే? సో ఇంకో డౌట్ ఏంటంటే, అన్నా నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, నేను ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చా, ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే గైస్, మీకు ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టి అయ్యింది అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టారు, అయినా మీకు సీట్ రాలేదంటే, సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ మీకు ర్యాంక్ తగ్గట్టుగా అయితే సో సీట్ అయితే లేదు. సో మీరు సెకండ్ ఫేజ్లో ప్రాసెస్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా సెప్టెంబర్ 5 అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, నేను ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, అవి అప్లోడ్ చేయకపోయినా రిజిస్ట్రేషన్ కంటిన్యూ అవుతుందా అని అడుగుతున్నారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే ఓసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. సో ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కూడా అప్లోడ్ చేయండి. ఓకే? షెడ్యూల్ చూసాం కదా అండ్ కొన్ని కామన్ డౌట్స్ కూడా చూసాం. ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం అండ్ అలానే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో కామన్గా అందరికి వచ్చే డౌట్స్ ఏంటో కూడా చూసేద్దాం. సో మనం ఫస్ట్ ఫేజ్ స్టూడెంట్స్కి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఫేజ్ స్టూడెంట్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అండ్ ఎవరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు కాలేజ్లో, సో వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఏంటంటే, షుడ్ ఐ పార్టిసిపేట్ ఇన్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇఫ్ ఐ ఎమ్ ఆల్రెడీ అడ్మిటెడ్? సో నేను మళ్ళీ ఫైనల్ ఫేజ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా ఇఫ్ ఐ ఎమ్ ఆల్రెడీ అడ్మిటెడ్? ఆల్రెడీ అడ్మిషన్ వచ్చిందా? అప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు అప్గ్రేడ్ ఏ బెటర్ కోర్స్ ఆర్ బెటర్ కాలేజ్. మీకు బెటర్ కాలేజ్లో బెటర్ కోర్స్ రావాలంటేనే, అంటే అప్గ్రేడేషన్ కావాలంటేనే మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి, లేదంటే అవసరం లేదు. కరెంట్ అడ్మిషన్తో అంటే ప్రజెంట్ ఉన్న అడ్మిషన్తో సాటిస్ఫైడ్ అయిపోతే
ఫైనల్ ఫేజ్ అయితే స్కిప్ చేసేయండి. ఓకేనా. డూ ఐ నీడ్ టు పే ద ప్రాసెసింగ్ ఫీ అగైన్? సో మళ్ళీ నేను ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలని చాలామందికి అయితే డౌట్ వస్తుంది. సో దీని గురించి కానీ చూస్తే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో పే చేస్తుంటే అగైన్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్. మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే వెళ్ళొచ్చు. నో, ఇఫ్ యూ పేడ్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యూ డోంట్ నీడ్ టు పే అగైన్, యూ కెన్ డైరెక్ట్లీ ప్రొసీడ్ టు వెబ్ ఆప్షన్స్. సో ఇంకో డౌట్ ఏంటంటే వాట్ ఆప్షన్స్ షుడ్ ఐ సెలెక్ట్ ఇన్ ఫైనల్ ఫేజ్? సో నేను ఫైనల్ ఫేజ్లో ఎలాంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి? సెలెక్ట్ ఓన్లీ బెటర్ ఆప్షన్స్ దెన్ యువర్ కరెంట్ అడ్మిషన్. Don't select courses, colleges that are lower in preferences than what you already have. అంటే ఓన్లీ బెటర్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి గైస్. అంటే ప్రజెంట్ ఉన్న సీట్ కంటే బెటర్గా ఉండాలి, అంతేగాని ప్రజెంట్ ఉన్న కాలేజ్ కంటే తక్కువ కాలేజెస్ కోర్సెస్ కానీ ఇలాంటివి కానీ సెలెక్ట్ చేయకండి. ఒకవేళ సెలెక్ట్ చేస్తే అన్ఫార్చునేట్లీ మీకు తక్కువ కాలేజీలో సీట్ వస్తే మాత్రం మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది రీఅలాట్ చేస్తారు. అంటే ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది అలాట్ చేసేస్తారు. ఎగ్జాంపుల్ మీకు బస్ గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు ఒక బస్ ఉంది, ఆర్టీసీ బస్. సో ఈ ఆర్టీసీ బస్సులో మీరు ఆల్రెడీ సీట్లో కూర్చొని ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో సీట్లో కూర్చుందామని చూస్తూ ఉన్నారు. అంటే ప్రజెంట్ ఉన్న సీట్ అనేది మీకు నచ్చలే, సో మీరు వేరే సీట్కి వెళ్దాం అనుకుంటున్నారు. సో ఇది ఆర్టీసీ బస్ కాబట్టి వేరే దగ్గర సీట్ అనేది ఖాళీ అయింది. సో మీరు ఆ సీట్కి వెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత మీకు ఆ సీట్ నచ్చలేదు, మళ్ళీ మీరు ఇంతకుముందు వచ్చిన సీట్లో కూర్చోవాలంటే ఆ సీట్లో వేరే వాళ్ళు వచ్చి కూర్చునేస్తారు. సో మీరు ఇంకా మీకు ప్రజెంట్ అంటే ఫైనల్గా మీరు ఏ సీట్లో అయితే కూర్చున్నారో ఇంకా ఆ సీట్లోనే అడ్జస్ట్ అయిపోయారు. సేమ్ ఇక్కడ కూడా అంతే గైస్. ఇప్పుడు ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ వచ్చింది. సో మీరు వేరే కాలేజీలో కూడా సీట్ అనేది ట్రై చేస్తున్నారు. సో అది కూడా మంచి కాలేజెస్లోనే ట్రై చేయండి, అంటే మంచి సీట్ కోసం ట్రై చేయండి, అంతేగాని వరస్ట్ సీట్ కోసం అయితే వద్దు. ఓకేనా. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఈ సీట్ నుంచి అంటే ఈ కాలేజ్లో సీట్ నుంచి వేరే కాలేజ్కి వెళ్ళిపోతే ఇక్కడ సీట్ అనేది క్యాన్సిల్ చేసి ఆ సీట్ అనేది వేరే వాళ్ళకి రీఅలాట్ చేసేస్తారు. అండ్ ఇక్కడ ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో ఏ సీట్ అయితే మీకు వచ్చిందో ఆ సీటే మీకు ఫైనల్గా, మీరు మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి అయితే వెళ్ళలేరు. ఐ థింక్ మీకు ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకో డౌట్ ఏంటంటే వెల్ ఐ లాస్ట్ మై కరెంట్ సీట్ ఇఫ్ ఐ పార్టిసిపేట్? సో యూ విల్ ఓన్లీ లూజ్ యువర్ కరెంట్ సీట్ ఇఫ్ యూ గెట్ allotted a better option that you selected. If you don't get any better option, you will retain your current seat. అంటే కరెంట్ సీట్ లాస్ అవుతుందా అని డౌట్ వస్తుంది కదా. సో డోంట్ వరీ గైస్, బెటర్ ఆప్షన్ అలాట్ అయితే న్యూ సీట్ వస్తుంది. ఇఫ్ నథింగ్, సో మీకు మళ్ళీ ప్రజెంట్ ఉన్న సీట్ అనేది రీఅలాట్ చేస్తారు. అంటే మీకు ఫైనల్ ఫేజ్లో మంచిగా అంటే మీరు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు బెటర్ కాలేజెస్లో. ఇక్కడ ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకు సీట్ అనేది పోతుందంటే పోదు. సో మీ సీట్ అనేది సేఫ్, ఎందుకంటే మీరు ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు కాబట్టి మీకు భయం అయితే అవసరం లేదు. సో డోంట్ వరీ. సో ఒకవేళ మీకు ఫైనల్ ఫేజ్లో బెటర్ ఆప్షన్ అంటే బెటర్ కాలేజ్లో సీట్ వస్తే అది న్యూ సీట్గా అలాట్ చేస్తారు. ఒకవేళ ఫైనల్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది రీఅలాట్ అయితే చేస్తారు. ఇంకో డౌట్ ఏంటంటే డూ ఐ నీడ్ టు వెరిఫై సర్టిఫికేట్స్ అగైన్? నో, ఇఫ్ యువర్ సర్టిఫికేట్స్ ఆర్ ఆల్రెడీ వెరిఫైడ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ యూ కెన్ స్కిప్ దిస్ స్టెప్ అండ్ డైరెక్ట్లీ ప్రొసీడ్ టు వెబ్ ఆప్షన్స్. సో చాలామందికి డౌట్ ఏంటంటే మళ్ళీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే అవసరం లేదు. మీరు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫైడ్ అయ్యాయి కాబట్టి మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేయచ్చు. ఇవి గైస్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళకైతే కామన్ డౌట్స్. ఇప్పుడు మనం ఫైనల్ ఫేజ్ స్టూడెంట్స్కి కామన్ డౌట్స్ ఏంటో చూద్దాం. ఐ డిడెంట్ గెట్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ ఫేజ్, వాట్ షుడ్ ఐ డూ? సో అప్లై ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. దిస్ ఇంక్రీజెస్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అడ్మిషన్ ఇన్ లేటెస్ట్ ఇన్ అట్లీస్ట్ వన్ కోర్సెస్ యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్ ఆర్. సో ఫస్ట్ ఫేజ్లో మీకు అడ్మిషన్ రాలేదు, సో ఫైనల్ ఫేజ్లో మీకు అంటే ఫైనల్ ఫేజ్లో మీకు సొల్యూషన్ ఏంటంటే మీరు ఎక్కువ ఆప్షన్స్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి గైస్. అలా అయితేనే మీకు సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ డౌట్ ఏంటంటే డూ ఐ నీడ్ టు రిజిస్టర్ అండ్ పే ఫీస్? ఎస్, యూ నీడ్ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అండ్ పే ద ప్రాసెసింగ్ ఫీ బిట్వీన్
సెప్టెంబర్ 3 టు సెప్టెంబర్ 6 అంటే సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 6 లోపల మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫ్రెష్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే. ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 6 లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే మాత్రం అది మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ రాదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మాత్రమే స్పెషల్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. సెకండ్ ఫేజ్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అప్లై అవ్వదు. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే హౌ మెనీ ఆప్షన్స్ షుడ్ ఐ సెలెక్ట్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు మ్యాక్సిమైజ్ యువర్ ఛాన్సెస్. అరేంజ్ దెమ్ ఇన్ ఆర్డర్ యువర్ ప్రిఫరెన్స్. మోస్ట్ ప్రిఫర్డ్ లిస్ట్, లీస్ట్ ప్రిఫర్డ్ లాస్ట్. ఆప్షన్స్ ఎన్ని సెలెక్ట్ చేయాలని అయితే డౌట్ వస్తుంది కదా. మ్యాక్సిమం పాసిబుల్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. అంటే ఎక్కువగా సెలెక్ట్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో అరేంజ్ చేయండి. అండ్ మోస్ట్ ప్రిఫర్డ్, లీస్ట్ ప్రిఫర్డ్, లాస్ట్. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే ఎక్కువ అంటే మీరు ఏ కాలేజ్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఆ విధంగా ఒక ప్రయారిటీ ఆర్డర్లో అయితే మీరు లాస్ట్ వరకు లీస్ట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇంకో డౌట్ ఏంటంటే వాట్ డాక్యుమెంట్స్ డూ ఐ నీడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాలి. సో అంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను గైస్. సో ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో సేమ్ ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది. మనకి పర్టికులర్గా బోల్డ్గా మనకి నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. Candidates need not pay the processing fee if they had paid fee during first phase counseling. Candidates who have already registered and certificates verified during the first phase can directly proceed for web options. And alane inko point endante the candidates who are admitted in the first phase counseling should select only better options compared to course they were already admitted. Contrary to this, candidates who could not get admission during the first phase counseling should apply as for many options as possible in order to ensure an admission in at least one of them as per order of his her preference. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత కూడా సీట్ రాలేదు వాళ్ళు మాత్రం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి, ట్రై చేయండి. ఓకేనా. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది బట్ సాటిస్ఫైడ్ లేదు దానికన్నా బెస్ట్ కాలేజ్ పెట్టాలనుకున్నప్పుడు బెస్ట్ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అంతేగాని దానికన్నా లీస్ట్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టారంటే అన్ఫార్చునేట్ మీకు లీస్ట్ కాలేజెస్లోనే మీకు సీట్ వస్తే మాత్రం మీరు ఆ కాలేజ్కే ఫిక్స్. ఇంకా అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ ఫీజ్ పే చేసినా వాళ్ళు అది రిటర్న్ ఇచ్చేస్తారు. మీరు సర్టిఫికేట్స్ ఏమైనా సబ్మిట్ చేస్తుంటే అవి కూడా మీకు రిటర్న్ ఇచ్చేసేస్తారు. ఆ తర్వాత మీరు ఫైనల్ ఫేజ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లోనే మళ్ళీ మీరు సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాల్సి వస్తుంది. అది కూడా ఇచ్చిన డెడ్లైన్స్లో. ఒకవేళ ఇచ్చిన డెడ్లైన్స్లో కానీ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేశాను. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.